నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ ఎల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ఎల్లారెడ్డి గారు. నమస్కారం అండి. ఎల్లారెడ్డి గారు, ఈ మధ్య చైల్డ్ గిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి విన్నాను. సో మీ ద్వారా దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రేక్షకులకు కూడా మీ ద్వారా తెలియపరుద్దాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఈ చైల్డ్ గిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే? ఇక్కడ ఏం లేదండి. నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది నన్ను కూడా అదే అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే జనరల్లీ పిల్లలు పుట్టినంగానే ఫాదర్కి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఓకే, ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్, ప్రపంచంలో ఉన్న అందరికన్నా నీకు బాగా పెంచాలి అన్న అది ప్రతి ఒక్క ఫాదర్లోనూ ఉంటుంది. ఆ టైంలో ఫాదర్ జనరల్లీ చేస్తుంటారు. కానీ అసలు కన్నా వడ్డీ ముద్దు అని తెలుగులో మనం ఒక సామెత ఉంది. ఈ మధ్య ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ మంది గ్రాండ్ చిల్డ్రన్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది కాన్సెప్ట్. వాళ్ళ రిటైర్మెంట్ కోసం ఎట్లాగూ చేస్తున్నారు. సో దానికి కూడా మ్యూచువల్ ఫండ్లో నాకు చాలామంది కస్టమర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగే జనరల్లీ క్వశ్చన్ ఏంటంటే, మా అబ్బాయికి ఎలాగో వాళ్ళు చేసుకున్నారండి, మా గ్రాండ్ చిల్డ్రన్కి మేము మనవాళ్ళకి మనవరాళ్ళకి కొంచెం మా తరఫు నుంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం. సో అది చెప్పండి. ఇదొకటి. ప్లస్ దీనికన్నా రీసెంట్లీ ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశారండి. వాళ్ళు ఏంటి అంటే ఒక ఫ్రెండ్స్ 10th క్లాస్మేట్స్ అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్లో ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే. సో వీళ్ళందరూ కూడా ఒక ఒక అమౌంట్ తయారు చేసి డొనేషన్గా తీసుకొని అది ఆ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఇద్దాము అన్న ఆలోచన. వేరియస్ రీజన్స్ తోటి మధ్యలో తీసుకునే అవకాశం ఉండొచ్చేమోనండి వాళ్ళు. సో అందుకని ఈ అమౌంట్ని ఎవ్వరికీ చెందకుండా పిల్లలకే చెందేటట్టుగా చెయ్యండి. సో దీస్ ఆర్ ది మీన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ అంటే ఫర్దర్లీ కావాల్సిన లైఫ్లో సెటిల్మెంట్ కోసము, అమ్మాయి అయితే మ్యారేజ్ కోసము మాత్రమే ఉపయోగపడేలా మీరు ప్లాన్ చేయండి. నా కస్టమర్ జనరల్లీ నా సర్వీస్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి జనరల్లీ దే హ్యావ్ సెండ్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. పిల్లల గురించి కూడా మనం ఇట్లాగే చేయొచ్చు. పిల్లల పేరు మీదనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో దానికి ఒక 2-3 మార్గాలు ఉంటాయండి. ఒకటేమో గ్రాండ్ ఫాదర్ డైరెక్ట్గా పెట్టే ఆప్షన్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో మదర్ ఆర్ ఫాదర్ త్రూ పెట్టే కొన్ని ఉంటాయి. సో ఇలాంటి ఆప్షన్స్లో కొన్ని ఏమో ఓన్లీ పిల్లల మీదనే పెట్టవచ్చు. పిల్లల బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు కనుక ఉంటే పిల్లల పేరు మీద కూడా చేయవచ్చు. అదర్వైజ్ దే కెన్ డొనేట్ ఆన్ ది నేమ్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ పేరు అనేది కనిపించేది చిల్డ్రన్ నేమే కనపడుతుంది. ఓకే అండి. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేయొచ్చు. సో ఇట్లా వేరియస్ రీజన్స్ తోటి పిల్లల పేరు మీదే పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అనేది చూస్తున్నారు కాబట్టి, ప్లస్ ట్యాక్స్ పర్పస్లో కూడా కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ముందే డైవర్ట్ చేస్తారు కాబట్టి పిల్లలకి, చైల్డ్కి మనం ఇప్పటి నుంచో ఒక ప్రాపర్టీ మనం క్రియేట్ చేద్దామన్న ఆలోచన గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది. కొంతమంది ఎఫెక్షన్ తోటి చిన్నాన్న పెద్దనాన్న అలా పెడతారు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్ ఇది వీళ్ళలో ఏంటంటే, సరే ఒక ₹1,00,000 పెట్టేస్తాను అంటే, నేను జనరల్ వాళ్ళు ప్లాన్ చేసి చెప్పడం మేడం, ₹1,00,000 పెట్టేసేయండి ఈరోజు. ఎవ్రీ మంత్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ తోటి మీకు ఎస్ఐపి రన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 25-30 ఇయర్స్ టైంకి వచ్చేపాటికి 50 లక్షల కార్పస్ అక్యుములేట్ చేయొచ్చు ఆ బాబు కోసం, ఆ పాప కోసం. సో అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే సింపుల్ అమౌంట్. ఈరోజు ₹1,00,000 అనేది గ్రాండ్ పేరెంట్కో లేకపోతే ఫాదర్కో పుట్టంగానే పెద్ద అమౌంట్ కాదు. సో ₹1,00,000 పెట్టేస్తే ఒక ₹50 లక్షల అక్యుములేట్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తారు. ఒక 20 ఇయర్స్కి, అంటే వాళ్ళు మంచి రైట్ ఏజ్కి వచ్చేటప్పటికి, ఒక పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఒక 25 ఏళ్ళు వచ్చేటప్పటికి 25 ఏళ్ళకి లేకపోతే 50 ఏళ్ళకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మేము కూడా ప్లాన్ చేస్తూ ఉంటాము. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి, చిల్డ్రన్ మ్యారేజ్కి, చిల్డ్రన్ రిటైర్మెంట్కి ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాం. దానిలో వన్ ఆఫ్ ది పార్ట్ గ్రాండ్ ఫాదర్ గిఫ్ట్ ఇదండి. సో అట్లా చాలామంది ఇంట్రెస్ట్ చెప్పిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా నో అంటలేదండి.
సో అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇట్లా అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మాకు ఎలాగో మిస్ అయిపోయిందండి. కనీసం లెట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఎంజాయ్ ఇట్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎంత బాగుంటుంది కదా, వాళ్ళు తీసుకుంటారు హ్యాపీగా, నేను ఉన్నా లేకపోయినా. అంటే ఇంకొకరు ఏమన్నారు అంటే, సార్ 30 ఏళ్ళు ఇలా ఎస్ఐబి పెట్టండి అని అడిగారు. అని అడిగితే నేను, సార్ 30 ఏళ్ళు మేము ఉంటామో లేదు, ఎట్లా అండి అప్పుడు? సో అందుకని ఒక కార్పెట్ పెట్టేసేయండి అక్కడ, దాని నుంచి వెళ్ళిపోతుంది. మీ ₹1,00,000 మళ్ళీ పోవండి, ఇట్ విల్ నెవర్ బికమ్ జీరో. ఆ ₹1000 ఎవ్రీ మంత్ పోయిన తర్వాత మీ ₹1,00,000 మళ్ళీ 2, 3, 4 అవుతూ ఉంటుంది. అది పెరుగుతూ ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక ₹1,00,000 పెట్టేస్తే సింపులే ఓ ₹50 లక్షల తీసుకోవడం ఎట్లా. సో అసలు ఉంటుంది, దాని మీద వచ్చే వడ్డీతో ఎస్ఐపి చేసుకుంటూ పోవచ్చు. అంటే కరెక్ట్ డెఫినేషన్ ఫర్ అసలు కన్నా వడ్డీ ముద్దు అని మనం గ్రాండ్ చిల్డ్రన్ అనుకుంటాము. ఇది కూడా అంతే అండి, అసలు అలాగే ఉంటుంది, దాని మీద వచ్చే వడ్డీతోటి గ్రాండ్ చిల్డ్రన్ కోటీశ్వర్లో లేకపోతే లక్షాధికారో లేకపోతే 50 లక్షలకు అధిపతి అవుతాడు, మీ పేరు చెప్పుకుంటారు. అంతే కదండి, గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన గిఫ్టే కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇట్లా నేను చాలామందికి చేశానండి. అది లంసం పెట్టించి కానీ లేకపోతే ఎస్ఐబి ద్వారా పెట్టించి కానీ కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ పేరు మీద ఉన్నారు నా దగ్గర. సో డిపెండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి, నా 12 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నారు, ఇంకేం మాట్లాడండి, ఈ ప్లాన్ బాగుందండి అని పెట్టేస్తారంటారు. డిపెండ్స్ ఆన్ ద ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటున్న ఒక కాన్సెప్ట్ గురించి, చైల్డ్ గిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి నేను ఇవాళ మీ ద్వారా తెలుసుకున్నాను. అదేవిధంగా మన ఆడియన్స్కి కూడా మీ ద్వారా తెలియచేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి.